వెంకటపురం అనే గ్రామంలో సుదర్శనుడు అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయన కుమారుడు నరేంద్రుడు. చీటికి మాటికి అందరి మీద కోప్పడేవాడు. ఆవేశంలో దురుసుగా మాట్లాడుతూ అందరి మనసులు నొప్పిస్తూ ఉండేవాడు. ఎలాగైనా సరే తన కుమారుడిలో మార్పు తేవాలని సుదర్శనుడు అనుకున్నాడు. దానికో ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు నరేంద్రుణ్ణి పిలిచి ఓ సుత్తి, మేకులు ఇచ్చాడు. బాబూ, నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఓ మేకుని తీసి ఆ గోడకు కొట్టు. నీకు రోజులో ఎన్నిసార్లు కోపం వస్తే అన్ని మేకులు కొట్టు అన్నాడు. నరేంద్రుడికి ఇదంతా ఎందుకో అర్థం కాలేదు. అయినా నాన్న మాట కాదనలేక సరే అన్నాడు. మొదటి రోజు 20 మేకులు కొట్టాడు. తర్వాత రోజు 15, ఆ తర్వాత రోజు 10. ఇలా మేకులు కొట్టాడు. కొన్ని రోజులకు ఎందుకో తనలో ఏదో అపరాధన భావన కలిగింది. క్రమంగా గోడకు కొట్టే మేకులు సంఖ్య తగ్గింది. కొంతకాలం తర్వాత ఒక్క మేకు కూడా కొట్టని పరిస్థితి వచ్చింది. ఇదే విషయాన్ని నరేంద్రుడు తన నాన్నగారైన సుదర్శనుడికి చెప్పాడు. చాలా మంచిది, ఇకపై నువ్వు కోపం రాని ప్రతిరోజు ఒక్కో మేకును గోడ నుంచి తీసేవేయి అన్నాడు. ఇలా కొంతకాలం తర్వాత గోడకున్న మేకులన్నీ తీసివేశాడు. ఇది చూసి సుదర్శనుడు ఆనందపడ్డాడు. నరేంద్రుణ్ణి మెచ్చుకున్నాడు. బాబూ, గోడకున్న మేకులన్నీ తీశావు, బాగుంది. కానీ నువ్వు మేకులు కొట్టడం తీయడం వల్ల గోడకు ఏర్పడిన రంధ్రాలు ఎలా ఉన్నాయో చూడు. అందుకే అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు. ఆ కోపంలో ఎదుటివారి మనసును గాయపరచకూడదు అని చెప్పాడు. అప్పటి నుంచి తన జీవితాంతం నరేంద్రుడు అదే సూత్రాన్ని పాటించాడు.